నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఎంతోమంది రచయితల్ని, దర్శకుల్ని, 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఎంతోమంది అతిథుల్ని మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలకు సంబంధించిన ఎన్నో అంశాలు వారితో మాట్లాడుతూ వస్తున్నాను. ఇవాళ 24 క్రాఫ్ట్స్లో అనేక క్రాఫ్ట్స్ని టచ్ చేసి శభాష్ భరణి అనిపించుకున్న తనికెళ్ళ భరణి గారు రచయితగా, దర్శకులుగా, నటులుగా అన్ని రకాలుగా మనందరికీ సుపరిచితులు. అంతేకాకుండా ఆయన రాసిన శభాష్రా శంకరతో జీవితంలో మరొక ప్రస్థానం ద్వారా కూడా జనాలకు దగ్గరైనటువంటి గొప్ప వ్యక్తి. కొందరి గురించి ఇంట్రడక్షన్లు చాలా చెప్పాలని ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ది ఆ లైన్ ఏం చెప్తే మాత్రం ఆయన గురించి ఎంతకని చెప్పగలుగుతాము, మౌనంగా ఉందాం అనే పరిస్థితి వస్తుంది. అటువంటి వ్యక్తుల్లో ఒకరు భరణి గారు ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం భరణి గారు. నమస్కారం తల్లి. ముందుగా మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు మీకోసం ఒక స్పెషల్ ఏవి చేశారు అది చూద్దాం. తనికెళ్ళ భరణి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక నటుడే. ఆడు మగాడ్రా బుజ్జి, అమ్మోరు దయ, నన్ను గిట్లా డిసైడ్ చేసినవేందన్నో అంటూ తన మాడ్యులేషన్లో వైవిధ్యంగా చెప్పిన డైలాగులే గుర్తుకు వస్తాయి మనకు. కాని సినీ పరిశ్రమలో సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న రచయితగా భరణిది ప్రత్యేక స్థానం. సినీ రంగానికి ముందుగా రచయితగా పరిచయమై ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రి పాత్రలు, ఇలా ఒక్కటేంటి చేసిన ప్రతి పాత్రతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటారు తనికెళ్ళ భరణి. యమలీల, ఘటోద్గజుడు సినిమాల్లో తోటరాముడిగా నవ్వించే విలన్ గా చేసిన, సముద్రం మూవీలో చాపల కృష్ణగా సీరియస్ విలన్ గా కనిపించిన తన చక్కని నటనతో సినీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారు భరణి. కంచు కవచం అనే సినిమాతో డైలాగ్ రైటర్ గా మొదలైన భరణి సినీ కెరీర్ నటుడిగా, దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రతిభతో దాదాపు 40 ఏళ్లుగా సినీ ప్రేక్షకులని నేటికి అలరిస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలతో పాటు హిందీ ఇండస్ట్రీలో కూడా నటించారు తనికెళ్ళ భరణి. ఇక మిథునం అనే ఒక భిన్నమైన కథతో ఒక ప్రతిభ గల దర్శకుడిగా తన టాలెంట్ తో ఆకట్టుకున్నాడు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన ప్రతిభకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ కూడా దక్కింది. సముద్రంలో చేసిన విలన్ రోల్ కు, మిథునం సినిమాకు మాటల రచయితగా నంది పురస్కారాలు దక్కాయి. మీరు రంగస్థల నటులు, వెండితెర మీద నటనతో అలరించారు. మిథునం లాంటి సినిమాను ఉంచేసుకోండి మీరు నా జ్ఞాపకంగా అన్నట్టు అట్లా అట్లా వదిలేశారు. ఏది సార్ కవి, రచయిత, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ప్రస్థానం? ఎక్కడ పునాది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ మొదలైనా దానికి ఒక పరిపూర్ణ రూపం ఇక్కడే దొరికింది మాకు, అంటే దూరదర్శన్. బేసిక్గా అప్పట్లో ఎవరైనా సరే ఇండస్ట్రీకి రావాలంటే మార్గం టీవీ. నాటకాలు వేస్తూ ఉండేవాడు మా గురువు గారు రాళ్లపల్లి గారు. ఆ క్రమంలో నిరుద్యోగ సమయంలో మాకు కొద్దిగా ఆర్థిక వనరులు, కాస్త లైఫ్, కొత్త జీవితం ఇచ్చింది దూరదర్శన్. అంతకుముందు యువభారతి, మన ఆల్ ఇండియా ఆకాశవాణికి ఎడుతుండేవాడు. నాటికి రాస్తే ఏదో 20 రూపాయలు, 25 రూపాయలు, అప్పుడు చాలా పెద్ద అమౌంట్ కిందే లెక్కాలి. ఇక్కడ నాటకంలో వేషం వేస్తే ఒక 35 రూపీస్ చెక్ ఇచ్చేవారు అప్పట్లో. దేశరాజ్ హనుమంతరావు గారు, సుబ్బరాయ శర్మ, రామ్ గోపాల్, కోట శ్రీనివాసరావు గారు. సో అదే దూరదర్శన్ నాకు ఇది ఇక్కడ అంటే అప్పటికి ఇంకా ఇది రాలేదు. సోమాజిగూడలో ఉండేది. మేము సీతాఫల మండిలో ఉండేవాళ్ళం. సైకిల్ మీద వెళ్ళడం, నాటకాలు వేయడం, వెనక్కి రావడం కొత్తగా ఉండేది. ఈ లైట్లు, ఈ గొడవ ఇవంతా. ఆ తర్వాత ఇది రామంతపూర్ వచ్చిన తర్వాత కూడా కొన్ని నాటకాలు మేము వేసాం. అందులో నేను రాసిన తొలి తెలంగాణ నాటకం గ్రహణం పట్టిన రాత్రి, అది ఇక్కడ వేశాం. ఆ తర్వాత నాకు తెలిసి శివ సినిమాకి నేను రచయితగా, ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత హీరో నాగార్జున గారిని నేనే రిక్వెస్ట్ చేసి దూరదర్శన్లో ఒక పండగ సందర్భం, ఇది దసరానో ఉగాదో, అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ. సో ఇవన్నీ అంటే ఒకసారి ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆ పాత జ్ఞాపకాల జడి ఒకసారి తడిపేసింది నన్ను. చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇక్కడి నుంచి ప్రారంభమై మళ్ళీ ఒకసారి చుట్టపు చూపుగా పరామర్శకు వచ్చినప్పుడు, పలకరించడానికి వచ్చినప్పుడు
చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. సార్ మీరు రచయితగా ప్రస్థానం ప్రారంభించారు, నటులుగా ఎప్పుడు రంగస్థలంలో అనుభవం ఉన్నప్పటికీ ఎప్పుడు నటులుగా? నేను యాక్చువల్గా ఏం లేదు, చిన్న సింపుల్ పాయింట్ ఏంటంటే నేను అంతకుముందే నటుండే. బేసిక్గా మేము నటులం, చాలా నాటకాలు వేసాం. నాటకాలు వేసే క్రమంలో మా గురువుగారు సినిమాకి వెళ్ళిపోయారు. అప్పట్లో సినిమాకి వెళ్ళిపోతే మా సంస్థకి రచయిత లేడు. ఆ కారణంగా నేను ఫోర్స్డ్ రైటర్ని. కవిత్వం ఏవో రాసేవాడిని తప్ప నాటకాలు ఏం రాయలేను నేను. అప్పుడు మా టీంలోనే ఉండే మా బాబ్జీ, గంటి బాబ్జీ అనేవాడు, రే నువ్వే రాయరా అంటే రాయడం, దాన్ని దిద్దడం, తలాజుల సుందరం దానికి డైరెక్టర్గా అవడం. ఆ తర్వాత నాటక ప్రస్థానం వరుసగా ఒక్కొక్క నాటకం సక్సెస్ అవుతున్న కొద్దీ ఆ నాటకాలు చూసిన ఒక నిర్మాత దామరాజు హనుమంతరావు గారు నన్ను ఇండస్ట్రీకి రమ్మని నన్ను తీసుకెళ్ళడం. నేను అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం నాకు వర్కౌట్ కాక, అంటే సఫకేషన్ ఒక విధమైన వచ్చేసేయడం, మళ్ళా పిలవడం ఎవరో, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ వచ్చేయడం. ఇంకా మూడోసారి వెళ్ళినప్పుడు కేవలం ముగింపు లేని కథ నాటకాన్ని సినిమాగా స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళా. రాళ్లపల్లి గారి ఇంట్లో కూర్చుని అప్పుడు పరిచయమైన వంశీ గారు, లేడీ స్టైల్. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు, వంశీ గారు అంటే వీళ్ళంతా బాగా ప్రభావితం చేసే మనుషులు. వీళ్ళ చుట్టూ ఉంటూ ఆ ఫ్రేగ్రెన్స్, ఆ సెంటు మనకు అంటకుండా బతకడం చాలా కష్టం కదా సార్. మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకున్నారు వాళ్ళ నుంచి? అంటే ఇప్పుడు ఇందాక నువ్వు ఇంట్రడక్షన్లో చెప్తూ రచయిత, కవి, నటుడు ఇలా చాలా ఉన్నాయి కదా. ఎవరి నుంచైనా మనం కాపాడేది కవిత్వమే, ఒక షీల్డ్గా. ఎందుకంటే ఈ సినిమాలకి పెద్ద కవిత్వానికి పెద్ద సంబంధం ఉండదు. అంటే అంత పొయిటిక్గా ఉంటే ఉండొచ్చేమో కానీ పొయిట్రీయే అక్కర్లేదు వాళ్ళకి, పాటలు రాసేవాడికి కావాలి. సో సేద తీరడానికి నేను చెట్టు కిందకు వచ్చినట్టు పొయిట్రీని ఆశ్రయిస్తుండేవాడిని. సో ఇంకోటి, ఎవరైనా బహుముఖ ప్రజ్ఞాశాలి అవి చేస్తాడు ఇవి చేస్తాడంటే ఇవన్నీ ఒక కుదురులోంచి వచ్చినవే, దానికి పక్కనే కదా. కొమ్మ, ఆకు, పువ్వు, పిందె, పండు ఇట్లాగే కదా. సో అలాగే వచ్చినవే. బట్ ఎవరికి కావాల్సినట్టు దుకాణం పెట్టుకున్నాక కొంతమంది మిక్చర్ అడుగుతారు, కొంతమంది లడ్డు అడుగుతారు, జో చాయ్ దేనా బస్. అంతే, దుకాణం అయితే మూలం. మీరు శివ టైం అంటే మీ రంగస్థలం అంతా ఒక స్కూలు, సినిమా కూడా స్కూల్కు దగ్గరగా ఉండేది. శివ స్కూల్ని చాలా మోడర్నైజ్ చేసి టీచింగ్ మెథడ్ని మార్చిన సినిమా కదా. దానికి ముందే జరిగింది మాకు చేంజ్. మాకు ఎలా జరిగిందంటే దేశరాజు హనుమంతరావు గారు లేదా రెగ్యులర్ ఇక్కడ చాలామంది నాటకాలు వేసే క్రమంలో అవే మూస నాటకాలు చూస్తుండేవాళ్ళం. దాని మీద ఎండమూరు వీరన్న చేమకుట్టిన నాటకం అనే సెటైర్ కూడా రాశాడు. ఇలా ఒక పాత సావిత్రి ఫోటో, ఓ నౌకరు వాడిలా గుడ్డ పట్టుకుని వస్తాడు, తుడు అనగానే తుడుస్తుండు. ఇట్లాగా బోరు కొట్టి అయితే మూస నాటకం లేదా విప్లవం, ఎర్ర లైట్లు అవి కొట్టేయడం, బుగత అంటే శ్రీకాకుళం ఆ ఇన్ఫ్లుయెన్స్ చంపాడు. ఇలాంటి నాటకాలతో ఒక విధమైన ఏముందిరైందో అనే దశలో వీరన్నాథ్ తన నాటకాలతోటి మన దేశరాజు హనుమంతరావు కొత్త నాటకం, ఇప్పుడు చూడని నాటకం ఒకటి వేశారు. దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. సో బై ద టైం లక్కీగా, అంటే నేను నాటకం రాసే టైంకి నాకు రాజకీయ అవగాహన పెద్దగా ఏం లేదు, ఇప్పటికీ లేదు. అయినా సరే మొదటి నాటకం నేను గార్ధభాండం, గాడిద గుడ్డు అని ఒకటి రాశాను, పొలిటికల్ సెటర్, అది పెద్ద హిట్. ఆ తర్వాత మేము పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేరాం. ఎప్పుడైతే థియేటర్ ఆర్ట్స్కి చేరామో మాకు కొత్త ద్వారాలు ఓపెన్ అయినాయి. వెస్ట్రన్ థియేటర్ అసలు ఎలా ఉంది అక్కడ. సో అక్కడి నుంచి సర్రియలిజం, అబ్సర్డ్, థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్, ఇవన్నీ అవగాహన చేసుకుని ఇంకా కొత్త నాటక రచన, మైమ్ అంటే బేసిక్గా ఒకటి ముగింపు లేని కదా అని మా గురువుగారి నాటకానికి మాకు అప్పట్లో ప్రైజు మనీ 1000 రూపాయలు వస్తే ఖర్చు 3000 అయ్యేది. అలా అప్పులు పాలైపోయాడు. కళ్ళ ముందు అంటే
అప్పుడు 3,000 రూపాయలు కూడా చాలా ఎక్కువ నాటకం చాలా కోసం. ఎక్కువ సార్. అవును. ఆ 3,000 కట్టుకోలేక 4,000 ఇట్లా అప్పుల బాధ. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏమిటంటే పర్పస్ ఆఫ్ ఈ ఎక్స్పీరియన్స్ యొక్క పర్పస్ ఏమిటి, నాటకం ఖర్చు వల్ల బాధపడుతున్నాడు కాబట్టి అనా ఖర్చు లేకుండా నాటకం ఎలా చేయాలి, మోడర్న్ నాటకం ఎట్లా, సెట్ వేయాలి, సెట్ లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఇల్లు ఓ బోర్డు రాసి ఇల్లు అంటే ఇల్లు అని ఊహించుకోమన్నాం, మైమ్ ద్వారా ఇల్లు పాత్రలు. సో ఈ ₹5 ఖర్చు మా నాటకాలకి. అలాగా మేము కుక్కరోకో నేను నాటకం 2 నెలల్లో మేము అప్పుడు మేము సంపాదించిన డబ్బు ₹32,000 అక్షర ఆ కాలంలో 2 నెలలు. సో అంటే నాటకాల మీద బతకగలం అనే ఒక ధీమా వచ్చేసింది ఒక టైంలో మాట. సో అట్లాగా అంటే ప్రయోగాత్మక నాటకాలు వేయడం వల్ల అవగాహనలో అంచేత మమ్మల్ని సినిమా పెద్ద అద్భుతం అంటే ఇక్కడ చేసిన ప్రయోగాలు మేము సినిమాలో కూడా చేయలేదు. సినిమాలో అన్ని ప్రయోగాలు చేయడం కుదరదు. హీరో హీరోయిన్ విలను ఒక రూలు బోల్డంత డబ్బు చక్రంలో అంచేత అట్లనే అష్టావధానంలోనే ఫిక్స్ అవ్వాలి. అందుకని ఆ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో మానసిక సంతృప్తి కోసం షార్ట్ ఫిల్మ్స్, ఒక సిర, ఒక కీ, ఇలాంటివి, ద లాస్ట్ ఫార్మర్ అంటే చిట్ట చివరి రైతు, ఇట్లా వేసుకుని ఆత్మసంతృప్తి అనమాట. సార్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాటకాల్లో ఈ ప్రయోగాలు ఆర్థికంగా మీరు వెసులుబాటే, కానీ వచ్చే ముందు అది చేస్తున్న క్రమంలో ఒక ఆర్థిక స్థిరత్వం ఎట్లా అనే భయం అనేది ఎప్పుడు లేదా? బాగా. ఎందుకంటే ఏముంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు రెక్కాడితే కానీ డొక్కాడదు. జనరల్గా అప్పుడు ఏమిటంటే ఒక్కొక్క కుటుంబంలో మధ్యతరగతి వాడికి బాగా సమృద్ధిగా ఉన్నది ఏమిటంటే సంతానమే, 5, 7 అట్లా మినిమం అన్నమాట. ఎవరింట్లో చూసినా ఒకళ్ళు 2 అనేది ఆ ఉత్తరోత్తర. కానీ ఇప్పుడు తలుచుకుంటే గుండె జల్లుమంటుంది. ఏమిటంటే అసలు తల్లి తండ్రి ఒక 7 సంతానం ఉన్న ఇంటిని పెద్ద కష్టాలు లేకుండా, అంటే మధ్యతరగతి అంటే మరీ పేదరికం కాదు, అలానే రిచ్ కాదు, బట్ ఓకే అంటే ఇంకొక వాడు ఉంటే బాగుండు, లేదా ఇంకొక సైకిల్ బదులు మోటార్ సైకిల్, అలాంటి చిన్న చిన్న కోరికలే. బట్ ఎలా లాగేశారా, ఎలా ఈదగలిగారా ఆ సంసారాన్ని. ఇప్పుడు ఒక్క పిల్లాన్ని అంటే మా మనవాడిని పెంచడానికి మా కోడలు, కొడుకు, నేను, మా ఆవిడ, మా పరివారము పడుతున్న శ్రమ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ వాళ్ళ ఓపిక, మేము మరి అది ఏం మ్యాజిక్ చేశారో వాళ్ళు అట్లా. సో ఆర్థికంగా ఎప్పుడు భయమే ఉంటుంది. అంచేత పైగా నాటకాల్లో మధ్యతరగతి వాడు నాటకాలు వెళ్తే తండ్రి అనే మాట ఏమిటంటే అదేమో కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా ఎవరు వెధవా అని తిట్టేవాడు, ఇంట్లోంచి గెంటేశాడు కూడా నన్ను. సరే భగవంతుడి దయ వల్ల మాకు గురువు రాళ్లపల్లి వంటి మహానుభావుడు దొరికాడు, ఆశ్రిత కల్పవృక్షం కాబట్టి అక్కడ తిన్నామా, పెద్ద బేఫికర్గా ఉన్నాం, చేసాం. ఆర్థికమైన డబ్బులు ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకోటి ఏంటంటే నాకు వేరే మార్గం లేదు. నేను నాట్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, నేను పెద్ద చదువుకున్నవాడిని కాదు, అంటే నాకు పెద్ద మార్కులు వచ్చిన వాడిని కాదు. నాకు మరో గత్యంతరం లేక ఈ నాటకాలు లేదా సినిమాల్లోనే ఉండి తీరాలి, అంతే. దిర్ ఇస్ నో అదర్ వే. అది ఏ టైం సార్, మీరు సినిమాలు తప్ప నాకు ఆప్షన్ లేదని? 74 నా ఫస్ట్ టైం 3rd క్లాస్లో పాస్ అయిన సాయంత్రం 7 గంటలకి రైల్వే క్వార్టర్స్లో మా నాన్న అన్నం తింటుండగా మా నాన్న వచ్చి నా పక్కన కూర్చుని, కన్నందుకు నా బాధ్యతగా బీకాం దాకా చదివించాను. రేపటి నుంచి నువ్వు తింటున్నది అన్నం కాదు గడ్డి అని గుర్తుపెట్టుకో, తర్వాత నీ ఇష్టం అని ఆయన కటుగానే చెప్పాడేమో. నేను చాలా లైట్గా, అంటే అయినా సరే నేను 3 ఏళ్ళు నిరుద్యోగం చేశా. అంటే అరే తండ్రి నాయన తిట్టకపోతే ఇంకెవరు తిట్టాడా అన్నట్టు. గ్రాడ్యువల్గా అప్పుడు అర్థమైందో అది. అంటే ఒక్కసారి యూనివర్సిటీ ముడ్డిమిత్తన్ని బయటకు పంపించేటప్పటికి ఒక విధమైన అరే ఇదా జీవితం అప్పుడు అర్థమైంది. అక్కడి నుంచి కష్టాలు, కన్నీళ్ళు అని బాధ. నాటకం వైపు ఎందుకు వచ్చేసి, అంటే ఏ మూమెంట్? మరో గత్యంతరం లేక నేను యాక్చువల్గా ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ పక్కన ఉండే అమాల్ బస్తీలో అట్లతో వాళ్ళతో
అలా తిరిగేవాడిని. ఇంకా అటు వెళ్ళిపోతున్న దశలో ఒక దీపస్తంభంలాగా ఈయన వచ్చిన నాటకాల వైపు లాగాడు. అది అంటే నేను అనుకోవడం జీలు ఎక్కడో ఉండుంటుంది. అంటే మాది కొంచెం పండిత వంశం. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు తిరుపతి వెంకటకోలో ఒకరు మా మూల ప్రపితామహులు. అలా ఏదన్నా ఒక ఇంగువ గట్టిన గుడ్డ తాలూకా పరిమళమైన ఉండాలి నాటకాల వైపు, రచన వైపు రావడానికి. అయితే మీరన్నట్టు ఆర్థికంగా ఏమి డబ్బులు ఏమొస్తాయి నాటకాల్లో వేస్తే ఏమి రావు. అందుకని చాలా చిన్న ఉద్యోగాలు చాలా చేశాను. ఏది నిజాయితీగా అంటే నిఖరంగా చేయలేదు, టు బీ ఫ్రాంక్. ఎక్కడా ఎక్కువ డబ్బులు సంపాదించి అంటే అదే మధ్యతరగతి వారసత్వాన్ని కొనసాగించాం. అవే అప్పులు, అదే మాసిన గడ్డాలు లాల్చీలు వేసుకోవడానికి ఆర్థికమైన పరిస్థితి కారణం. ఒక జీన్స్ ప్యాంటు 2 ఉంటే లాగేయచ్చు బండిని. లాల్చీ అంతకీ ఇక్కడ దాకా కనపడదు లోపల ఏమున్నా. సో ఇవన్నీ కూడా తమాషాగా అంటే ఆ మధ్యతరగతితనాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని కప్పిపుచ్చుకునే ఒక విషయాలు అప్పట్లో. ఆ తర్వాత సరే సినిమాకి వెళ్ళడం ఎందుకో మరి మనకి అంటే ఈ దాస్యం ఒక విధమైన సఫకేషన్ నచ్చలేదు. ఎక్కడైనా సరే సక్సెస్ వచ్చే వరకు కొట్టుకునే బాధ ఉంటుంది కదా, ఆ గిలగిల అది తప్పదు. అది ఒడ్డున పడ్డ చేప పరిస్థితి కదా సార్. సార్ ఇప్పుడు మీరు మనం 2 నమ్ముతాం. నేను ఖచ్చితంగా సంకల్పం చేసుకుంటే నేను అక్కడికి వెళ్తా, ఇది నా ఛాయిస్ అనేది. మనం ఏం చేసుకోకున్నా ఒక లక్ష్యం ఉంటుంది, అటువైపు మనం ఆటోమేటిక్గా లాగబడతాం అనేది రెండోది. మీరు దేన్ని బాగా నమ్మారు? నిజానికి నేను ఎప్పుడు సినిమాకి ఇండస్ట్రీలో నాకు అనుకోలేదు. వెళ్ళినా వచ్చేసిన రీజన్ అదే. వెళ్ళడం వచ్చే అంటే వస్తే అమ్మాయి భలే వచ్చిందని ఎన్నాళ్ళు అనుకున్నాం కాబట్టి అల్లుకుపోవడం వద్దు మనకి. నేను ఫిక్స్ అయిపోయామాట, చద్దన్నం చాప నాటకం బోత్ హోగా అనేక. ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో ఒక నాటకం కంటిన్యూస్గా లేడీస్ టైలర్ సూపర్ హిట్ అయిన తర్వాత వరుసగా ఆ సంస్థ వేరే సంస్థ. సో ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదన్నమాట నీది. సో నువ్వు రాయగలవు, ఎంతోమందికి లేని అవకాశాలు నీకు ఇచ్చాడు కాబట్టి ఇంకా దాన్ని పదును పెట్టి. నిజానికి నేను బాగా చదువుకున్నది చదువు మానేసాకే, సాహిత్యం ఏదైనా. ఆ తర్వాత వేలాది పుస్తకాలు నేను ఇంచుమించు అన్నింటి పంచకావ్యాలు అన్నీ చదివేశాను. నేను తెలుగులో ఉండే కావ్యాలు ఇంచుమించు అన్నీ చదివేశాను. సంస్కృత కావ్యాలను కూడా చదువుకున్నాను. అంటే చదవడం అనేది ఒక వ్యసనం మా ఇంట్లో అందరికీ. అది ఇప్పటికి కూడా అది పుస్తకం లేకుండా ఏదో ఒక పుస్తకం హస్తభూషణం అలా కాకుండా ఏ పుస్తకం నాకు ఇచ్చినా నేను ఖచ్చితంగా చదువుతాను. ఓకే, బాగుంది బాగాలేదు అనేది ఒక 4 పేజీల తర్వాత తెలిసిపోతుంది, చదవక్కర్లేదని అవతల పడేస్తాం. బట్ చదవడం అనేది మాకు ఆక్సిజన్ ఒక విధంగా. ఓకే సార్, శివ టైంలో మీరు రాజీవ్ గారిని చూసారు కదా, స్క్రిప్ట్ రైటర్ కూడా మీరే చేశారు ఆ సినిమాకు. ఎట్లా ఉండేది సార్? అంటే ఆయన యంగ్, చాలా ఫ్రెష్గా వచ్చారు, మీకేమో అప్పటికి కొంచెం అనుభవం ఉంది. ఆ టైంలో మీరు ఏమనుకున్నారు, ఇది వర్కౌట్ అవుతుందా అదా ఏమైనా ఉండి? అది చాలా సినిమాల్లో చాలాసార్లు చెప్పాను, అది పెద్ద వర్కౌట్ అయ్యే సినిమా ప్రాజెక్ట్. ఎందుకంటే నన్ను కోరి పెట్టుకున్నాడు అతను. చాలా ప్రతిభావంతుడు, మేధావి, డిఫరెంట్గా ఆలోచించేవాడు. అంటే అంతా పట్టి చూడక్కర్లేదు అంటారు కదా. భరణి, మీరు కారులో కూర్చోండి, ఒక ట్రావెల్ ఒక 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకోండి, జస్ట్ లిజన్, సౌండ్లన్నీ వినండి, ఆ తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నాడు. మరి అప్పటికి నేను అతనికన్నా పెద్ద 10-30 ఏళ్ళు ఉంటాయి కదా. ఫస్ట్ టైం పల్లి బఠానీలు నమ్మేవాడు, సైకిల్ బెల్లు, హారన్స్, మనుషుల కలహారం, రోడ్డు మీద ఉండే ప్రతి సౌండ్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇదే సినిమాలో పెట్టాడు. శివ కన్నా ముందు సౌండ్కి పెద్ద ఇంపార్టెంట్ లేదు మన తెలుగు సినిమాలో. రీరికార్డింగ్ మొత్తం ఈ గుర్రాల చప్పుళ్ళు ఇవన్నీ తలుపులు తీయడాలు వేయడాలన్నీ ఒక హాఫ్ డేలో అయిపోయాయి. శివ సినిమాకి 4 రోజులు పెట్టింది. అందుకని చైన్ లాగిన తలుపు తీసిన ఆ సౌండ్ ఇప్పటికి కూడా మనకి ఆ చైన్ లాగిన సౌండ్ ఇంకా వస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో.
తెలుగు సినిమా అంటే భారతీయ చిత్రానికి ఆ సౌండ్ ఇంకా వస్తూనే రీసౌండ్ సో అలాగా తను ఫోకస్డ్గా కొన్ని ఐటమ్స్. సో దట్ ఈస్ ద మేజర్. అతని ప్రతిభకి కొత్త మనకు తెలిసినవే కొత్తగా ఓపెన్ చేయడం అనేది. అరే ఇక్కడ మనం చూడలేదే అన్న ఓపెన్ చేసాడు శివ్. అందువల్ల చాలా మాటల్లో అనదర్ డైమెన్షన్ని మనం కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతాం సార్. దాన్ని విమర్శనాత్మకంగా చూడకుండా కరెక్ట్గా చూడగలిగితే. మీరు అప్పటి రామ్ గోపాల్ వర్మ ఎదిగే క్రమంలో చాలా లేయర్స్ ఉంటాయి ఆయనకి. మనకి కావాల్సిన లేయర్ మనం పుచ్చుకొని మిగతా వదిలేస్తే బెటర్. మేధ సావల పిచ్చితనం అని చాలా మంది పాపం ఆయన గురించి అంటారు. అంటే పిక్చర్ని ఎవరి సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. అది అందిన వాళ్ళకి బాగానే ఉంటుంది. సముద్రంలోకి ఎవడెళ్ళగలడు? గజయితగాడే వెళ్ళగలడు. అదర్వైజ్ మనం ఒడ్డు అంచేత రామ్ గోపాల్ మొదటికి వెళ్ళే ఎక్కువ మంది ఒడ్డు దాకా వెళ్ళి ఆ ఆల్చిప్పలో ముత్యాలు కావాలంటే లోపలికి వెళ్ళాలి. కాకపోతే ముత్యాలు దొరుకుతాయా, తిమింగలం తింటుందా, అది అన్నీ ఉంటాయి లోపలికి వెళ్ళిన డిసైడ్ కావాలి. అండ్ సార్ మీరు నెగిటివ్ రోల్స్కు చాలా ప్రశస్తి. అన్నమయ్యలో కూడా ఆ వికృతమైన నవ్వు కొడుతున్నప్పుడు అది వీకినవో ఇది వీకినవో అనే డైలాగులు ఎట్లా సార్? మీలో అంత విలనిజాన్ని ఫస్ట్ ఎవరు చూసారు? ఈయన కరెక్ట్ చేయగలుగుతాడు అనేది ఫస్ట్ నుంచి నేనే చూసా. ఎందుకంటే నాకు ఫస్ట్ టైము నేను రాసిన నాటకంలోనే గార్ధబాండంలో అమాత్యుడు వేషం. అమాత్యుడు అనేవాడు పరమ క్రూరుడు అన్నమాట. తన కొడుకు చచ్చిపోయినా కూడా కళ్ళనీళ్ళు వస్తుంటే ఆపేసుకుని రాజకీయాల్లో పుత్రశోకానికి స్థానం లేదు, నటించు మహామంత్రి నటించు అని బాగా దానికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. అంటే నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఎందుకు? ఒక మంచి పాత్ర ఉంటుంది, దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది? మంచివాడు అయితే చచ్చిపోతాడు లేదా ఆదర్శం, అంతే. ఈ గ్రాఫ్ ఉండదు. నెగిటివ్ క్యారెక్టర్స్కి మంచివాళ్ళ కనిపించే చెడ్డవాడే కానీ నిజంగా చెడ్డవాడా అట్లా వాడికి భాష మారిపోతుంది, యాస మారుతుంది, గెటప్ మారుతుంది, స్లాంగ్ మారుతుంది, మేనరిజమ్స్ మారుతాయి. అంచేత అలాగా నెగిటివ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఒక నటుడికి పరిపూర్ణమైన ఆకలి తీరాలంటే స్కోప్ ఉంటుంది. అది దానికి నెగిటివ్ క్యారెక్టర్సే పరమావధి నా దృష్టిలో. అది నాకు బాగా ఎంజాయ్ చేసి. సార్ ఒక పేరు, ప్రతిష్ట, ఈ మాయ ప్రపంచానికి కావాల్సిన అన్నీ దొరికాక ఎవరు గుర్తించని, ఏది చూడని ఒక కవిత్వం, ఆధ్యాత్మికత ఈ వైపుకు వెళ్ళడం చాలా కష్టం. అదేదో అంటే పూర్వజన్మ ప్రారంభ కర్మ లాగితే తప్ప. అటువంటి ఒక దాహం తీరకుండా ఇంకా అటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి? శ్రీశ్రీ గారే అన్నారు, కవిత్వం ఒక తీరని దాహం అని. నేను ముందే చెప్పా, నేను తనికెళ్ళ భరణి, రచయిత, నటుడు, దర్శకుడు అని పేరు కన్నా కవి అని రాసుకోవడం నేను ఎక్కువ ఆనందం పడతాను. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అనేది ఒక ఇందాక అన్నావు కదా, ఈ ప్రపంచం, లౌకిక ప్రపంచం ఒకటి ఉంటే దీని నుంచి ఒక కళల ప్రపంచం, తనకు కావలసిన ప్రపంచం ఒక్క కవే సృష్టించుకోగలడు. అది కళాకారుడు, హూ ఎవర్. ఆ మజా అనుభవిస్తే కానీ తెలియదు. లేకపోతే అంతంత కళ్ళు పోయిన దరిద్రమైన పూర్వం అంటే ఒకప్పుడు కవి అంటే ఏమిటి? మాసిపోయిన లాల్చి చిరిగి గడ్డం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ టైం నాకు కవిత్వం అసలు ఏమిట్రా, ఎందుకు ఈ తపన, నాకే ఎందుకు రాయాలనిపిస్తోంది, ఏదో కొత్తది ఎందుకు రాయాలనిపిస్తోంది, రాశా. బూరుగుల రామకృష్ణారావు భవన్, ఉత్పల సత్యనారాయణ ఆచార్యుల ఆధ్వర్యాన 100 మంది కవుల కవి సమ్మేళనం. ఈ కవి సమ్మేళనం ఏమిటి? పొద్దునుంచి సాయంత్రం దాకా 100 మంది కవులు తమ కవితలు చదవాలి. దానికే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం పెడతారు. పొద్దున్న సాయంత్రం అసలు
ఒక ఒక కవిత్వంకి అంతసేపు కవిత్వం వినడం లేదా చదవడం ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. చాలా యంగ్ నేను అప్పుడు, అంటే ఇంకా బీకామ్ కూడా అవుతుందో దాని నిరుద్యోగం. సరే వెళ్ళాం. నాది 98 100లో ఆల్మోస్ట్ లాస్ట్ 10. చాలా ప్రముఖ కవులు, పెద్దవాళ్ళు, రకరకాల వాళ్ళు వచ్చారు. మా ఉత్పల సత్యనారాయణ అని ఆయనకు దండేసి శాలువ వేసి అందరితో ఇక మొదలైంది కవితా ప్రభంజనం. కొన్ని అద్భుతం, కొన్ని మామూలు, కొన్ని చెత్త. ఇవి మామూలుగా కదా అని మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఇంకా సంధ్య, ఇంకా నాది వస్తుంది. 26 జనవరి గణతంత్ర దినోత్సవం, దాని మీద కవిత్వం రాయాలి. నేను నా ఎంచుకున్న కవి, నా సబ్జెక్టు కూడా, వస్తువు కూడా కవే. అయితే ఆరంభంలో నాకు కొంత ఇంద్రగణాలతోటి చంద్రగణాలతోటి కవిత ఏదో అందులో అల్లలే అవన్నీ అయిపోయిన తర్వాత కవికి నిర్వచనం లాంటిది ఒకటి చెప్పా. ఏమిటంటే, కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, హలం తప్ప అంగుళం పొలం లేనివాడు, గడ్డం మాసినవాడు, గుడ్డలు మాసినవాడు, తలమాసినవాడుగా సమాజం వెలివేసినవాడు అనగానే చల్లు మంది. అదే మరి ఏమైందో, ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు తనకి కప్పిన శాలు అని నాకు కప్పేసి. తప్పలేదు సార్, తప్పే లేదు. అరే నాకు ఇప్పటికి కూడా పులకిస్తుంది. అది ఎలాంటి సన్మానం అది? ఎవరైతే దీనికి అధ్యక్షుడో, ఎవరైతే మహానుభావుడిని మనం ఆయన పెట్టుకున్నామో, ఆయన అందరికీ తలో శాలువా కప్పుతున్నారు. కానీ తన శాలువా నాకు చెప్పాడంటే ఒక నా వారసత్వం తీసుకో అని ఒక ఏమిటో మరి అది. అంటే అలాంటి ఒక ప్రోత్సాహం ఏనాడైతే కలిగిందో ఇంకా నేను అనుకున్నా, చలో మన రూట్ ఇది దొరికేసింది. ఇంకా ఈ ఆనందం నిజం చెప్తున్నా. ఇవాళ జ్ఞానపీఠం వచ్చినా నేను పులకిస్తున్నా తెలియదు నాకు. ఎందుకంటే ఇట్ వాస్ ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. వెళ్ళాం చల్. సో అక్కడ అలాంటి కిక్కులు ఈ ప్రయాణంలో పెక్కు. కొక్కరొక నాటకం రాశాం, సత్తెనపల్లిలో ప్రదర్శన. ఇద్దరమే ఆర్టిస్ట్, నేను తల్లావజీ సుందరం. నేను పడిపోతాం, ఇలా పడిపోయా. ఎంత అలిసిపోతాం అంటే 13 ఎపిసోడ్లు 50 నిమిషాల్లో ఫిజికల్గా బాగా స్టేనే, కింద పడి దొల్లడమే. అలా పడిపోతాం. మాకు తెలియదు అప్పుడు, అలా పడకూడదని కూడా తెలియదు. కింద పడేవాళ్ళం. పడిపోతే కర్టెన్ మూసేశారు, చప్పట్లు కొడుతున్నా అయిపోయింది. లైట్లు ఆపేశారు. ఒక వ్యక్తి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాడు. నేను లేచా. అతను కావలించుకుని, అప్పుడు రాజులు ఏదో ఇలా వెతుకుతున్నాడు అన్నమాట. ఆయన దగ్గర ఏం లేదు, ఇదేదో ఉంది. టక్కున ఒక రీకో వాచ్ తీసి, ఇది తీసుకోండి. దట్ వాజ్ ద కిక్. ఎట్లుంటుంది అది? అప్పుడే నాటకం అయింది. అలాగే గోగ్రహణ నాటకం రాయడానికి కళాసాగర్లో వేసినప్పుడు మహాకవి ఆత్రేయ నాటకం అయిపోయింది. ఇన్నేళ్ల నుంచి నేను నాటకం రాస్తానని భయపడుతూ వచ్చాను మిమ్మల్ని. ఇంక నేను రాయను. ఎందుకు రాయనంటే, నేను రాయక్కర్లేదు, వీడున్నాడే ఈ తనికేళ్ల భరణి, వీడు వచ్చాడు, వీడు రాసేసాడు, నేను రాయను అని ఇప్పుడే పాట రాశాను. ఆ ప్రొడ్యూసర్ నాకు 500 రూపాయలు ఇచ్చాడు. ఇదిగో వీడికి ఇస్తున్నా అని 500. ఇవన్నీ ఇవి సామాన్య ఒక గుమస్తాకి దొరికే అద్భుతాలు కాదు. ఒక కలెక్టర్ దొరికే అద్భుతాలు కూడా కావు. అది అంచేత అవి అమౌంట్ కాదు, ఆ వేలాది మందిలో ఆ ఫోకస్డ్ ఆ గుర్తింపు వెంటనే ఏమవుతుందంటే లోపల ఇంకొక బోర్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట, చిమ్ముతుంది. సో దట్ మేడ్ అస్ టు ట్రావెల్. ఇది ఉన్నంత అదే అంటున్నాం, అలసిపోయి ఇక చాలు అనుకున్న రోజున దుకాణం బంద్. మేము అసలు ఇట్లా ఇంటర్వ్యూ కూడా వేస్ట్. ఏదో పాత ఉడిగిపోయిన పక్షి మీద వేస్ట్, ఆ పెద్ద మజా రాదు. ఇప్పుడు నాకు ఇంకా అది బహుశా కళాకారుడుకున్న అదృష్టం అనుకుంటాను నేను. కవిగాంచని చోట రవిగాంచను అంటారు కదా. కవిత్వానికి లక్ష్యం ఉండాలి అంటారు పెద్దలు. మీ అక్షరానికి ఒక లక్ష్యం ఉండాలి. అది లెఫ్ట్ కొందరు, రైట్ కొందరు, అంతర్ముఖం కొందరు, బహిర్ముఖం కొందరు, ఇట్లా రకరకాలు. మీ కవిత్వానికి లక్ష్యం ఏంటి? కన్నీటి బిందువు ఒకటి కింద పడాలి.
లేదా కన్నీరు తొడవగలగాలి. అరే బా నా ఫర్ దట్ మ్యాటర్ రామాయణానికి అర్థం ఏమిటి? ఎంత ఏడుస్తాం, ఎంత ఆనందిస్తాం. నేను ఏడుస్తున్నాం అన్నప్పుడు చెప్పాను. మనకు తెలియదు, తెలిసిన కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, సినిమాలు చూసాం, అది చూసాం. ఉప్పులూరు కామేశ్వరరావు గారని ఆయన రామాయణం ప్రక్షిప్తం చేసి నాకు ఇచ్చాడు. ఆయన సరే చదువుతున్నా. ఈ మన గుండు సుదర్శనం గారు ఆర్టిస్టు, ఆయన లొకేషన్కి వచ్చి తలుపు కొట్టి ఇలా తీసేటప్పటికి నేను ఏడుస్తూ కనపడ్డా. కింద నుంచి క్యారవాన్ బయట నుంచి చూస్తున్నాడు. ఏంటి సార్ కొత్త నవలనా ఏమిటి, ఎంత ఏడిపిస్తోందా మిమ్మల్ని అంటే, రామాయణం చూసి ఇంకా ఏడుస్తున్నానంటే, నీలో తడి ఉన్నా అందులో తడి ఉన్నా అది బయటకు వస్తుంది. రాజు మరణించి ఒక తార గగనం రాలిపోయే, కవియు మరణించి ఒక తార గగనం, రాజు జీవించు రాతి విగ్రహములయ్యందు, కవియు జీవించు ప్రజల నాల్కలందు. జాషువాని మించిన కవి అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఎంత ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన మొత్తం అన్ని కవిత్వాలు చదివేశా, ఆయన రాసిన అన్నీ చదివా, ఆయన జీవిత కథ చదివా. వాళ్ళ బంధువులు ఎవరినో కూడా కలిసి ఒక చిన్న రీసెర్చ్ చేస్తున్నా. ఏమిటంటే జాషువా ప్రాజెక్ట్ అంటే కవిగా ఎంత ప్రసిద్ధుడో మనకి పద్మవిభూషణు, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, ఇన్ని బిరుదులున్నా ఇంకా నాకెందుకో ఆయన ఆ స్థాయి ఇంకా అంతటి వాడు ఇంకా అంత ప్రాజెక్ట్ కాలేదేమో నాకు అనిపిస్తుంది. అందుకని నేను ఇదేం చేసుకున్నా అంటే ఒక డాక్యుమెంటరీ చేద్దామని నా కోరిక. ఆ వేషం నేను వేస్తాను. ఎందుకంటే ఆజాన్ బాహుడు ఆయన మంచి ఇంత మీసాలు. ఎందుకంటే ఆయన కవిత్వాన్ని ఎక్కడ పట్టుకున్నా తడి, ఎక్కడ పట్టుకున్నా తడి. ఆయన బాధలన్నీ. అయితే చాలామందికి ఆయన బాధలు తెలుసు, అన్న వైభవాలు తక్కువ చేసాం మనం. ఆయన ఎంతటి అంటే చాలామందికి తెలియని విషయం అంటే, గుంటూరులో రాత్రివేళ ఆయనని గజారోహణం చేయించి డివిటీలతోటి ఆయన తీసుకొచ్చి వేదిక మీదకి శతావధానులు, అప్పటికే పేరు ప్రఖ్యాతులు చెందిన తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఉండగా, చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు మహాకవి జాషువా పాదాలకి గండపెండేరం తొడిగాడు. చాలామందికి తెలియని విషయం. చాలా తెలియదు. ఇక్కడ ఇప్పుడు అంటే అక్కడ కులాలు, మతాలు, వర్ణాలు ఏమైపోయినాయి, కవిత్వానికి పాదాక్రాంతం అయిపోలా. ఊహించగలమా అలాంటి సన్నివేశం ఇప్పుడు? కనీసం ఇది ఎప్పుడు జరిగింది? 50-60 ఏళ్ళు ఎప్పుడో. అంటే కులాల కోసం గింజుకు ఆ రోజుల్లో అంటే కవిత్వాన్ని ఏ స్థాయిలో మనం పెట్టాము అనడానికి ఇది ఇప్పుడు నాకు కృష్ణదేవరాయలు అలసాని గండపెండేరం దొరికాడు, పల్లకి మోసాడు కన్నా కూడా జాషువా అని చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి ఇంత గౌరవించారు. ఆయన గౌరవించడం అంటే సాహిత్య ప్రపంచంగా. అందుకనే పులకించిపోయిన జాషువా ఏమంటారంటే, చెళ్లపిళ్ళ సత్కవీశుడు, ప్రసిద్ధుడు, వీరశతావధాని, ఆంధ్రుల శుభరక్తనాళముల రూపములెత్తిన బ్రాహ్మణుడు, నా పలుకుల తల్లి పాదముల బంగారు గగ్గెరతో అలంకృతులు సరిపే ఇకేమి కావలయ్య ప్రశస్తి కవిత్వ కన్యకు. ఇంకేం కావాలన్నా జన్మకి? పైగా ఆయన ఎంతటి వినయ సంపన్నుడు పక్కన పెడితే, ఈయన నాకు బంగారం తొడిగాడంట్లే, నా పలుకుల తల్లి పాదముల బంగారు గగ్గెరతో అలంకృతులు సరిపి ఇంకేమి కావాలి అంచేత. సో ఎలాంటి వైభవమైన విషయం అండి ఇది. దీన్ని ప్రచారం చేయాలి. అంటే కవిత్వం మంచి కవిత్వం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు వేమన ఏ బుక్కుల్లోనూ ప్రింట్ చేయలే. ఎందుకు నాలికల మీద ఎక్కడో గుహల్లో పట్టుకు రాసు? ఎందుకు అంటే అందులో విషయం, అందులో
సృజన, అందులో మానవత్వపు ఛాయలు ఉంటాయి. అంటే దీస్ ఆర్ ద పోయిట్స్. వీళ్ళు ఈ కవులు ఈ మత అతను కూడా కులమతాల గీతలలో నేను ఉన్న పంజరాలను ఇరుక్కుపోను, నేను విశ్వనరుడను అన్నాడు. తరువు లేదు విశ్వనరుడ నేను అంటాడు యాషో. ఒక లైను ఇప్పుడు ఆటగదరా శివ అని నేను రాస్తున్నప్పుడు నాకు తెలియకుండా ఒక భావోద్వేగానికి లోని అరే నేనే రాశాను, ఇది నేనెలా రాశాను అనే. ఇప్పుడు ఆటగద భూమిపై 3 వంతుల నీరు, అంతే కదా, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు ఆటగదరా శివా. ఇది ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ కదా. అట్లా ఆ కవిత్వం పునః చదువుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో, చెట్టు నీడుండి రుచి అయిన రొట్టెయుండి మధువులందించు ప్రేయసి చెంత నుండా వట్టి బయలున స్వర్గమే ఉట్టిపడును అన్నాడు. సో ఏం కావాలి, అదే కదా, ఎవరికైనా అదే కదా. అంచేత మళ్ళా నేనేమంటున్నా నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్తున్నా, దయచేసి పుస్తకాలు కేవలం చదువుకోవడం, మార్కులు, కోట్లు కాదు. దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. చరిత్ర పొరల్ని తవ్వుకుంటూ వెడుతుంటే ఎక్కడ చూసినా నెత్తురు, కన్నీరు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కపాలం, దాని కళ్ళల్లో చీకటి కోణాలు, దాని పళ్ళ సందుర ఇంకా పచ్చిమాంసపు పోగులు. దాన్ని అలా పరిశీలించుంటే అది పైకి ఎగిరి నా పేక కొరికైపోయింది. నేను దాన్ని గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా చదువు కదా, అది నేనే. అంటే నేను చరిత్ర మొదలైన చోటే ఉన్నానన్నమాట. నేను ఇది 30-40 ఏళ్ల క్రితం రాశాను. ప్రతివాడు ఇద్దరు, బయటికి కనపడే సాత్వికుడు లా కనపడే లోపల ఒక రాక్షసుడు. సో ఈ కవిత్వం సోకాళ్ళు ఈ కళలు ఏం చేస్తాయంటే వీటిని నైనా మళ్ళా సున్నితత్వం అది వెరీ పర్పస్. మనిషిని దేవుడిగా మార్చేది ఆధ్యాత్మికత అయితే, మనిషిని మనిషిగా మార్చేది సాహిత్యం. సార్ మీ దర్శకత్వం వైపు, అలాగే మీరు సినీ తారల మీద రాసిన పుస్తకం వైపు మాట్లాడదాం. కానీ ఈలోపుగా చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ మిథునం, మీ జీవితం అంతా ఒకవైపు తూకంలో ఇట్లా పెడితే, మిథునాన్ని ఒకవైపు పెడితే అది ఎక్కువ తులసిదళం దూగినట్టు ఎక్కువ తవ్వుతూనే ఉంది. ఎలా సార్ మిథునం అసలు? ఇప్పుడు నేను చెప్పిన ఈ కవిత్వము బాగా రాయాలి, వీటన్నిటితో పాటు కళాకారుడికి ఒక అసంతృప్తి ఉంటుంది. అది శాశ్వత అసంతృప్తి అనుకోరాదు. ఇంకా ఎలాగైనా సరే నా జీవితానికి సరిపడ్డ ఏదో ఒకటి చేయాలి. ఆ క్రమంలో ఇప్పుడు నాకు మన తెలుగు సినిమా స్థాయి ఇంతేనా, ఇంకొంచెం అంటే ఒక కాన్స్ ఫెస్టివల్, ఆస్కార్ ఇట్లా మనకు లేవా అంటే, ఇప్పుడు మొన్న రాజమౌళిది వచ్చే కన్నా ఆ క్రమంలో నాకు అప్పట్లో 2008 ఆ ప్రాంతాల్లో నాకు ఒక చిన్న ఒక ఆశాజ్యోతి ఏంటంటే షార్ట్ ఫిలిం. ఇది ఒకటి, ఎందుకంటే దీనికి పెద్ద ఆర్థికమైన అక్కర్లేదు అని నేనేం చెప్పదలుచుకున్నాను, ఏదో చెప్పదలుచుకోవాలిగా. ఇంక్, అది కూడా కవి మీదే. ఇంక్ అంటే కవి యొక్క జీవితాన్ని ఒక అరగంట సర్రియలిస్టిక్ ఆస్పెక్ట్, అంటే ఒక ప్రక్రియ. ఏది అంత ఈజీగా అర్థం అవ్వదు. అది మనసు అంతర్గత ఘర్షణ. ఏమర్థమవుతుంది మనకి? మనిషిని నేను అర్థం చేసుకో, ఎవడిని అర్థం చేసుకోలేడు. బయటికి కనపడిన మనం ఐస్బర్గ్ అంటారే, ఏ మనిషి యొక్క టిప్ తలకాయ వరకు మాత్రమే అర్థం చేసుకో, మిగతాది ఎవరికి ఏమిటి అర్థం కాదు. అర్థమైంది అనుకోవడం భ్రమ కదా. అట్లాంటిది ఒక కవి జీవితాన్ని 30 నిమిషాలు నేను చేశాను. ఒకటే డైలాగ్ ఉంటుంది, డైలాగ్ ఉండదు, సైలెన్స్. సిరా అని నాకు తనికెళ్ళ వారిని సిరా ఇంక్ అని కొడితే వచ్చేస్తుంది. ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి పంపించా. ఫస్ట్ వెళ్ళడమే ఇదాహో ప్యాన్ హ్యాండిల్ అని అమెరికాలో ఉన్న ఒక సంస్థ దాన్ని గుర్తించి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు
ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళాలంటే అంత చిన్న షార్ట్ ఫిల్మ్స్కి ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి తీసుకొచ్చాను, సర్టిఫికేట్ పంపించారు. అక్కడ ఇక్కడ కొన్ని పోటీలకు పంపించాను. ఈ ఆనందంతో నేను ఇక్కడ విపరీతంగా ప్రదర్శనలు వేసాను ఆల్ ఓవర్. తర్వాత మళ్ళా కీ అని మళ్ళీ తీశాను. జయలలిత గారు దానికి ప్రొడ్యూసర్. ఆ తర్వాత చించిన ఏదైనా అంటే పరిపూర్ణంగా ఇంకా అప్పుడు ఏదైనా ఒక సినిమా చేద్దాం. సినిమా అంటే కోట్లు ఎవడు పెడతాడు, పైగా మన మీద ఎవడు పెడతాడు. అప్పుడు నాకు ఒక రసజ్ఞుడు ఫస్ట్ అది కావాలి కదా. చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుకలేక ఉన్న ఆ చదువు నిరర్ధకం, గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం. ఆయన ఆనందరావు గారు. అర్థమైపోయింది కొన్నాళ్ళు తిరిగేటప్పటికి వీడేమిటి ఏం కావాలి. ఎప్పుడైనా మీకు ఒక లో బడ్జెట్లో సినిమా చేయదలుచుకుంటే నాకు అన్న ఒక 6 నెలలకి ఈ మిథునం కథ, అంతకుముందు శ్రీరమణ కథలు అన్నీ చదివినా ఇది అంటే ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాను. నేను ఇలా తాగుతున్న గ్లాస్లో కన్నీటి చుక్క పడిపోయింది చదువుతుంటే. ఓహో వెరీ గుడ్, అంత ఉందన్నమాట దీనికి. ఇది ఇద్దరే కదా, ఇది ముగ్గురు యాక్చువల్గా కథలో ఇంకో కుర్రాడు ఉంటాడు. వాడిని కూడా ఎడిట్ చేసి అది నేనే 2 పాత్రలుగా ఒక 10 సీన్లు రాసుకుని చేయగలమా ఇది అన్న ఒక నమ్మకంతో ఫోన్ చేసా. సార్ నాది కథ రెడీగా ఉందండి. అవునా, ఎప్పుడు వస్తారు? మీ ఇష్టం సార్, రేపు పొద్దున్న వచ్చేయండి. అంతే. ఇవాళ సాయంత్రం ఫోన్ చేయడం, టికెట్ బుక్ చేయడం. ఇక్కడి నుంచి తిరుపతి, ఆయన ఉండేది శ్రీకాకుళం, ఆయన కాళహస్తిలో ఉండేవాడు. ఆయన దిగి తెలంగాణ ఎయిర్పోర్ట్కి ఆయనే వచ్చాడు. హోటల్ భీమాస్లో ఆయన ఏమన్నాడంటే, ఓ పని చేద్దాం, ఇక్కడ కాఫీ తాగి మా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చి మీరు నరేట్ చేయండి. సరే సార్, కాఫీ చెప్పాం. కాఫీ చెప్పే లోపల ఏం చేయాలి నేను? అందుకని ఆయనకి ఒక పాయింట్ చెప్పాను. చెప్పగానే ఆయన కళ్ళు చెమర్చాయి. ఇంకా అక్కర్లేదు సార్, ప్రొసీడ్ అని. సినిమా మొదలైపోయింది. ఎవరు ఆర్టిస్టులు? ఎవరు? భోజన ప్రియుడు బాపు గారు. దానికి బొమ్మ సన్నగా ఉండే అతను వేసాడు. నేను లావుగా ఉన్న, ఎందుకంటే భోజన ప్రియుడు అనేవాడు కాస్త లావుగా ఉంటే బాగుంటుంది. బాలుగారికి వెళ్ళి కట్ చెప్పాడు. మీరు ఫస్టే బాలుగారిని సెలెక్ట్ చేసుకున్నారు? ఆయన ఫిక్స్డ్. ఓకే. అంటే ఫస్ట్ యాక్చువల్గా దానికి చాలా ప్రయాణాలు. ఫస్ట్ నేను బడ్జెట్ లేనప్పుడు నేను కాస్త బడ్జెట్ వచ్చాక ఒకసారి ఓ దశలో ఎల్బీసీ రామ్ కూడా అనుకున్నాం. అంతా అయిపోయాక డబ్బులు పెడతా అన్నాడు కదా, ఇంకా పక్కాగా ఉండాలని బాలుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం వినిపించి, సార్ మీరే. ఆయన అన్నాడు, ఏమయ్యా ఇంత మంచి వేషం, నువ్వు కూడా ఆర్టిస్ట్వి, నీకు మాత్రం ఇలాంటిది ఎక్కడ దొరుకుతుంది అని నువ్వే నన్ను ఎందుకు వేయమంటున్నావు అన్నాడు. సార్ నేను ఫస్ట్ టైం డైరెక్షన్ సార్, నేనే రాసి నేనే వేసి నేనే డైరెక్షన్ కూడా చేస్తే నేనే చూసుకోవాలి అని నా మాట మీరు ఏంటంటే. ఆ తర్వాత హీరోయిన్లు వెతుక్కోవడం, సుహాసిని, రాధిక, అది అంత చాలా గిరగిర తిరిగి ఫైనల్గా అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఈవిడ కూడా ఒప్పుకోలే ఫస్ట్. అమ్మ ఇది కదా అంటే, నిజమేనైనా కానీ అది నేను కన్నడలో చేస్తున్నాయా, పైగా నువ్వేమో ఎక్కడో శ్రీకాకుళంలో చూడాలంటావు, ఎట్లా జరుగుతుంది. ఇంకా నాకు సరే అయిపోయింది. ఫోన్లేండమ్మా ఇలాగ వచ్చినందుకు కనీసం నేను ఏం నా బాధ ఏదో వినండి సరే చెప్పమని 10 నిమిషాలు చెప్పా. చెప్పేటప్పటికి ఆవిడ ఇలా వింటున్నది, ఇలా పక్కకు తిరిగి, లక్ష్మి నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీ జీవితంలో కూడా ఇలాంటి సినిమా ఒకటి ఉండాలి కదా, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అక్కడి నుంచి ఆ సినిమా కోసం నేను 1 year అన్ని సినిమాలు మానేసి 24/7 అండి కష్టపడి 24/7. దాని ఫలితం నాకు గొప్పగా ఇప్పటికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటే అన్నారు, ఎప్పటికైనా నేను జీవిత చరిత్ర రాస్తే
మిథునానికి ముందు, మిథునానికి తర్వాత. అబ్బా అబ్బా, ఇంకా చాలు సార్, ఇంకేం కావాలి సార్. అలాగే కాదు, నాకు దాని మీద ఒక ఆవిడ సర్వమంగళ గౌరి అన్న పిహెచ్డి లాగా ఇంత పుస్తకం రాసింది. ఏ సంఘటన ఇది ఎలాగ ఇట్లా దానికి సంబంధించి 1000 ఇన్సిడెంట్లు నాకు ఉన్నాయి జీవితంలో. ఈ దశాబ్దంలో 1000 సంఘటనలు దానికి సంబంధించి. అంటే ఇంకా దురాశ అవుతుందేమో అన్నంత కీర్తి ప్రతిష్ట వచ్చింది. మీకు మిథునం తీసుకొచ్చింది, శభాష్రా శంకర తీసుకొచ్చింది, ఆటగద్రా శివ తీసుకొచ్చింది. ఏది తీసుకురాలేదు సార్ మీకు జీవితానికి సరిపడా, కొన్ని జన్మల సరిపడా కీర్తి 4-5 దిక్కుల నుంచి వెదజల్లుతుంటే ఇది చాలన్నట్టు లేదు. నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శభాష్రా శంకర. శభాష్రా శంకర నాకు ఏమనిపించిందంటే, వెస్ట్ గోదావరి మా తల్లిదండ్రులైనా నేను పుట్టింది ఇక్కడ. ఈ యాసకి ఒక పరిమళం ఉంది. ఇది వేళాకోళం. ఒకరు అడిగాడు, వేళాకోళం చేస్తున్నాడు. వేళాకోళం ఎప్పుడు అవుతుందంటే రాసేవాడికి రాకపోయినా, చేసేవాడికి రాకపోయినా, డైరెక్ట్ చేసి తీసేవాడికి రాకపోయినా వేళాకోళం అయిపోతుంది ఏదైనా సరే. ఇక్కడ దీని యొక్క సొగసుని ఎలా అయినా నేను ప్రొజెక్ట్ చేయాలి అని ఫస్ట్ ప్రయత్నంగా నా గ్రహణం పట్టిన రాత్రి అని తెలంగాణలో రాశాను. అది ఇక్కడే దూరదర్శన్లో వేసాం. నేను ఆర్కీవ్స్లో ఉంటే కాస్త వెతికి ఇవ్వని అడిగా కూడా ఇందాక. గ్రహణం పట్టిన రాత్రి. నెక్స్ట్ మొండి మొగుడు పెంకిపళ్ళాం అనే సినిమాలో హీరోయిన్కి తెలంగాణ యాస రాశాను. యాక్చువల్గా శ్రీకాకుళం నా మీద పట్టులేదా. తెలంగాణ అయితే నేను తెలంగాణలో నవ్వే వస్తుంది కదా సార్. అదేంటి అంటే తెలంగాణ వాడు తల్లిపోతే నవ్వుతాడా? అది కరెక్ట్ కాదు. నీకు రాకపోతే నేను దాన్ని పండిస్తా కదా, నీకెందుకు జిమ్మదారి నాదన్నారు. కట్ చేస్తే అది ఆ తర్వాత తెలుగు సాహిత్యాన్ని చూస్తే ఇక్కడ ప్రాంతంలో పాలకూరికి సోమనాథుడు, పోతన చాలామంది ఉన్నారు. కానీ అచ్చంగా తెలంగాణ యాస అంటే ఈ ఉర్దూ మిక్స్ చేసి ఇలా శతకాలు రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారేమో, నాకైతే కనపడలేదు. రాయొచ్చా అనే క్రమంలో సరే, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది శిమనైత శభాష్రా శంకర. ఇంకా 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 ఫ్లో మొదలైపోయింది అన్నమాట. అలాగా ఒక 108 రాసి వేటూరు గారికి వినిపించాను. ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శభాష్రా శంకర. బొందల్గడ్డల వంట బొందల్గడ్డల వంట నీ కన్నంత మంటంట, నీ ఇల్లు ఇల్లాలు సల్లగుంటరట శభాష్రా శంకర. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏందీలొల్లి, పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏందీలొల్లి, 3 కండ్లుంటేనే 2 ఇండ్లాయరా శభాష్రా శంకర. ఇలా ఇలా అలా అలా అంటే ఒక విధమైన ఉద్వేగం, ఆనందం మొత్తానికి వేటూరు గారికి వినిపిస్తే తెలుగు సాహిత్యంలో ఇది ఒక కొత్త ధోరణి. చిరంజీవి అన్నాడు. ఇంకా నక్షత్ర దర్శనం, నక్షత్ర దర్శనం రాశారు. నక్షత్ర దర్శనం అంటే ఏంటి? స్టార్స్ని చూడడం. అది మీ పరిచయం ఉన్న వాళ్ళ గురించి, సినిమా యాక్టర్స్ గురించి రాశారు, పరిచయం లేని వాళ్ళ గురించి కూడా రాశారు. అందులో చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు, ఓకే, వాళ్ళని చూసి దూరం నుంచి దండం పెట్టుకుంటున్న వాళ్ళే ఉన్నారు. అట్లా చాలా. అలాగే సంగీత కళాకారులు, సాహిత్య కళాకారులు,
అంటే నక్షత్రాలు ఎందుకనంటే లిమిట్ లేదు కదా అని 27 ఫిక్స్ నక్షత్ర దర్శనం. నువ్వు గ్యాలక్సీ నీ ఇష్టం ఎంత పొయిటరీ ఉంటే అంత రాసుకో అని ఒక. ఎవరైనా ఒక స్టార్ గురించి నీకు ఎవరు కావాలి చెప్పు? పాత తరంలో ఎవరు నీకు ఇష్టం? సూర్యకాంతం గారు. చలో, మా ఇంట్లో 3 బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు. అందులో ఒకరు సావిత్రి, 2 ఎస్వి రంగారావు, 3 సూర్యకాంతం. సూర్యకాంతం తెర మీద విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి, సూర్యుడు బిక్కమొహం వేసేవాడు. ఏ పాత్ర అయినా ఎడంచేత్తో చేసి అవతల గిరవాటేసేది, ఏ పాత్ర అయినా ఎడంచేత్తో చేసి అవతల గిరవాటేసేది. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఊదవతల పారేసేది. ఆవిడ అత్తావతారం ఎత్తి తెర మీద ప్రత్యక్షమైతే చాలు కోడళ్ళు కొయ్యబారిపోయేవాళ్ళు, అల్లుళ్ళు అడ్రస్ లేకుండా పారిపోయేవాళ్ళు. ఆవిడ నటన పెరుగన్నంలో మాగాయలాగా, పప్పన్నంలో చలమిరపకాయలాగా, లంఘనం చేసుకున్న వాళ్ళకి ఉసిరికాయలుగా, దొంగ పీనుగులకు పచ్చి వెలక్కాయలాగా ఉండేది. ఆవిడ హీరోయిన్లు జడ పట్టుకు కొట్టేది, హీరోల చెవి మెలిపెట్టేది, కమేడియన్ల నెత్తిన ముట్టేది, విలన్లని బండబూతులు తిట్టేది. తెర మీద భద్రకాళిలో ఉండే ఆవిడ నిజ జీవితంలో అన్నపూర్ణ. తెర మీద భద్రకాళిలా ఉండే ఆవిడ నిజ జీవితంలో అన్నపూర్ణ. ఎవడెళ్ళినా కడుపు నిండా పెట్టేది, కష్టాలు వస్తే కన్నీళ్లు తుడుస్తూ మరి. ఆవిడంతటి నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడంతటి నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడ వేలెత్తి చూపించడానికి వీల్లేనంత నటన చేసింది. ఆవిడ పేరు ఆంధ్రదేశంలో ఇంకెవరికి పడడానికి వీల్లేకుండా కూడా చేసింది. ఇది హైలైట్ సార్, నిజం. సూర్యకాంతం పెట్టుకోవడానికి భయపడేలా చేశారు ఆవిడ. బట్ కొంచెం సరదాగా 1 వర్డ్లో మీకు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సార్, ఇండస్ట్రీలో మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళే ఫ్రెండ్స్ ఎంతమంది, వాళ్ళు ఎవరు? ప్రస్తుతానికైతే నాకు సాయి కుమార్ ఒకడున్నాడు. ఇంతవరకు వెయ్యాలనుకుని ఉన్నా కూడా వేయలేకపోయిన పాత్ర ఏదైనా ఉందా? శకుని. డైరెక్ట్ చేయాలి, నేను ఈయనని దర్శకత్వం వహించాలి, ఈ వ్యక్తితో చేయాలని బాగా నెరవేరదేమో అనుకుంటున్నా ఆశగా ఉన్న వ్యక్తి ఎవరు? బ్రహ్మానందం. బ్రహ్మానందంతో సీరియస్ క్యారెక్టర్ చేయించాలని కోరుకున్నాను. ఓకే. సినిమా, రంగస్థలం, ఈ రెండింటిని ఎలా నిర్వచిస్తారు? నాటకానికి మనం దగ్గరికి వెళ్తాం, సినిమా మన దగ్గరికి వస్తాం. జీవితం అంటే మీ దృష్టిలో ఒక్క మాటలో? నాటకం. మీ నిజ జీవితమే ఒక సినిమా అయిందనుకోండి, మీరు పెట్టుకునే సినిమా పేరేంటి ఆ సినిమాకి? నలుపు తెలుపు కొంచెం కలర్. ఇష్టమైన భోజనం? పులిహార. ఖాళీ సమయం దొరికితే మీరు ఎక్కువ చేసే పని? పుస్తకాలు చదువుకోవడం. ఏ రకమైన సినిమా జోనర్ని మీరు వ్యక్తిగతంగా ఇష్టపడతారు? క్లాసిక్స్. మీ దృష్టిలో డబ్బు అంటే జీవితం నడపడానికి మాత్రమే అవసరమా? అసలు మన సమాజంలో గుర్తింపబడాలంటే డబ్బు తప్ప ఇంకోటి అవసరం లేదా? ఈ రెండింటిలో దీనికి ఒక మంచి నిర్వచనం ఒకటి. మన చెప్పు నంబర్ 7 అయితే మన దగ్గర 8 నాకు అరుస్తుంది, 6 నాకు అరుస్తుంది. ఎంత కావాలో అంతుంటే సుఖించగలం. లేదా అంటే డబ్బు కొన్నాళ్ళు మనం కాపాడుతుంది, ఆ తర్వాత జీవితాంతం మనం కాపాడుకోవాలి దాన్ని. ఆనందం అంటే ఏంటి? ప్రతి క్షణం జీవించడం. ఏ విషయం మిమ్మల్ని బాగా చెలించిపోయేటట్టు చేస్తుంది? నేను చాలా చందమామ కథ చదివినా కన్నీరు పెట్టుకుంటూ ఉంటాను. ఎవడి బాధ అయినా నాకు బాధగానే అనిపిస్తుంది. ఏ రకమైన బాధ, ముఖ్యంగా స్త్రీలది. ఎందుకంటే మేము 7 అన్నదమ్ములు, మాకు ఆడపిల్లలు లేరు. అందుకని ఆడపిల్ల కంట కన్నీరు పడితే నాకు గుండె కొంచెం. వంశీ, ఆర్జీవి ఇద్దరిట్లలో ఫస్ట్ పిక్ చేసుకోమంటే ఆప్తులుగా ఎవరిని చేసుకుంటారు? ఖచ్చితంగా వంశీ. తర్వాత కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అంటారు. మీకు కృష్ణశాస్త్రి బాధ కావాలా, శ్రీశ్రీ బాధ కావాలా? శ్రీశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మన దూరదర్శన్కి వచ్చారు, దూరదర్శన్తో పాటే ప్రయాణిస్తున్న మీరు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఇంతకన్నా చెప్పడానికి మేము మీలా కవిత్వం వస్తే బాగుండు అనిపిస్తుంది. లేదు, నాకు కూడా దూరదర్శన్ ఇంత దగ్గర దర్శనం అవుతుంది.
గతంలో దూరదర్శన్ అది. కానీ అదే చెప్పే కదా, ఇక్కడికి వస్తే మళ్ళీ అమ్మ ఒళ్ళోకి వచ్చినంత ఆనందమే ఎప్పుడూ కలుగుతుంది. ఈసారి కూడా అదే కలిగిందమ్మా. మరొకసారి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.